ఇలాంటి 100 కోట్ల ఎమ్మెల్యేలని అస్సలు గెలిపించకూడదు. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే నిన్నటి నుంచి ఒక విషయం సంచలనంగా మారింది. అదేంటి అంటే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఈయన 100 కోట్లు ఖర్చు పెట్టారు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. ఇంతకు ఎవరు ఆ ఎమ్మెల్యే అంటే సత్యవేడు అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం. ఇంకా గట్టిగా మాట్లాడవలసి వస్తే ఇటీవల కొంతకాలం క్రిందట ఆయనకి సంబంధించిన ఒక రాసలీలల వీడియో కూడా బయటకు వచ్చింది. సో ఇప్పుడు నిన్న వచ్చిన విషయం ఏంటి అని అంటే కోనేటి ఆదిమూలం ఈయన వయసు 75 సంవత్సరాలు అని చెప్పేసి ఆయన కొడుకే నిన్న ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ ఉన్నారు. ఇంతకీ ఎందుకు ప్రెస్ మీట్ పెట్టవలసి వచ్చిందంటే తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా అక్కడ సత్యవేడు నియోజకవర్గానికి సంబంధించి వేరే వాళ్ళని పురమాయించిందట అధిష్టానం. అందుకని ఇప్పుడు వీళ్ళు ఉండబట్టలేక ప్రెస్ మీట్ పెట్టి ఆయన కొడుకు మాట్లాడారు. సో ఈ మాట్లాడే దాంట్లో సరే నియోజకవర్గ ఇన్ఛార్జిని ఎందుకు పెట్టారు అని అంటే ఈయన పైన ఎటువంటి ఆరోపణలు ఏమీ లేకుండా ఉండి ఈయన క్లీన్ అండ్ గ్రీన్గా ఉన్న అధిష్టానం అక్కడ వేరే వాళ్ళని పెట్టారు అని అంటే ఓకే తప్పు లేదు ఆయన ఖండించవచ్చు దాన్ని. ఇదిగో మేము అంత క్లీన్ అండ్ గ్రీన్గా ఉన్నాం, మాకు పైన ఎటువంటి ఆరోపణలు లేవు, మరి అటువంటిది మేము ఇంత బాగా చేస్తున్నా కానీ ప్రజాసేవను మీరు ఎందుకని అక్కడ ఇన్ఛార్జ్గా వేరే వాళ్ళని పెట్టారు అని చెప్పేసి అడగొచ్చు. కానీ వీళ్ళకి సంబంధించి ఆ లూప్ హోల్స్ అన్నీ కనపడినాయి. మొన్న ఆ రాసలీలకు సంబంధించిన వీడియో కూడా బయటకు వచ్చింది. ఇంత జరిగితే నిన్న ఇప్పుడు వాళ్ళ కుమారుడు ప్రెస్ మీట్ పెట్టి ఆయన మాట్లాడేది ఏంటంటే మేము 100 కోట్లు ఖర్చు పెట్టాం, మా 100 కోట్లు మాకు ఇచ్చేసేయండి, మేము రాజీనామా చేస్తాం. ఈ ఒక్క పదాన్ని అలా పెట్టుకొని దీని గురించి విశ్లేషణ చేసుకుందాం. దాని తర్వాత ఇంకా కొన్ని అంశాలు ఉన్నాయి. ఇప్పుడు ఈయన 100 కోట్లు ఖర్చు పెట్టాట. ఎవరు? కోనేటి ఆదిమూలం ఎన్నికల్లో గెలవడానికి. ఎవరు ఖర్చు పెట్టమన్నారు? ఎవరికైతే రాజకీయ దురద ఉంటుందో వాళ్ళే పోటీకి వెళ్తారు, లేకపోతే తప్పుకుంటారు. ఇప్పుడు ఆ దురద ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఆ దురదకు ఆయింట్మెంట్ కొనుక్కోవడానికి డబ్బులు ఖర్చు అవుతాయిగా. అలాగే ఈ రాజకీయ దురద ఉన్నప్పుడు ఎన్నికల్లో నిలబడాలంటే మనం పైకి ఎంత ఇదిగా కొన్ని విలువలు విశ్వసనీయతలు వాటి గురించి వీటి గురించి మాట్లాడినా డబ్బులు అనేవి ఖర్చు అవుతాయి. ఎన్నికల కాస్ట్లీ అన్న సంగతి అందరికీ తెలుసు. లేదు నేను స్వచ్ఛందంగా డబ్బులు ఇవ్వకుండా గెలుస్తాను, నేను రూపాయి ఖర్చు పెట్టను అంటే వినేవాళ్ళు ఎవరు లేరు. ఒకటి, అన్నిటికీ సిద్ధపడి దిగితేనే దిగాల ఎన్నికల్లో. పైగా మిమ్మల్ని ఏదో అధిష్టానం వెంటబడి మీరే నుంచోండి మీరే నుంచోండి మీరే నుంచోండి అని ఏమైనా అడిగిందా? మాకు టికెట్ కావాలి మాకు టికెట్ కావాలి మాకు టికెట్ ఇవ్వండి అని మీరు అడిగారా? అసలు మీరు ఏ పార్టీ నుంచి వచ్చారు ఏంటి? మీరు వైసీపీ నుంచి వచ్చారు. గత ప్రభుత్వంలో అదే నియోజకవర్గ ఎమ్మెల్యే ఎవరు? ఇదే కోనేటి ఆదిమూలం, అప్పుడు వైసీపీ. ఎన్నికలకు ముందు ఆయన తెలుగుదేశం పార్టీలోకి వచ్చారు. టికెట్ మరి వీళ్ళు ఏ ఉద్దేశంతో టికెట్ కేటాయించారో తెలియదు, కానీ తెలుగుదేశం పార్టీ కేడర్ అయితే మాత్రం గట్టిగా మండిపడతా ఉంటారు. ఎందుకంటే ఇదిగో ఇలాగ ఉంటుంది, పార్టీని మొదల నుంచి నమ్ముకున్న వాళ్ళని కాకుండా అప్పటికప్పుడు రెడీమేడ్గా జెండాలు తిప్పే వాళ్ళని వచ్చి వాళ్ళకి అవకాశాలు ఇస్తే ఇదిగో ఇలాగ ఉంటాయి అన్నమాట. సో అక్కడ ఉన్న కేడర్ ఏమవుతారు? అప్పుడు దాకా వాళ్ళకి ఆపోజిట్గా ఉన్న ఎమ్మెల్యేని తీసుకొచ్చి వీళ్ళనెత్తి మీద రుద్దారు. మళ్ళీ ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారు? 100 కోట్లు ఖర్చు అని అంటున్నారు. 100 కోట్లు ఖర్చు అని అంటే ఎవరు పెట్టుకోమన్నారు? అసలు నాకు డబ్బులు ఖర్చు పెట్టను, నేను పోటీ చేస్తా అని అనవచ్చు. నేను డబ్బులు ఖర్చు పెట్టాలి కాబట్టి నేను పోటీ చేయనని తప్పుకోవచ్చుగా. నా 100 కోట్లు ఇవ్వండి అని అనటం ఏంటి? ఇప్పుడు 100 కోట్లు ఇస్తారా? ఇదే మాట మొన్న వైసీపీలో ఉండగా బయటకు వచ్చేటప్పుడు అడిగారా? పోనీ బయటకు వచ్చేటప్పుడు కాదు, దానికి ముందు అసంతృప్తిగా ఉన్నామని చెప్పేసి నోరు తెరిచి మాట్లాడారా? ఇదే జగన్మోహన్ రెడ్డిని అడగగలరా? పొరపాటును కూడా. జగన్ అనగానే చాలు ఒక్కొక్కళ్ళకి గుండెలో భయం దడ. ఇక్కడ మాత్రం నారా లోకేష్ చంద్రబాబు నాయుడు అనగానే ఫ్రీ హ్యాండ్, మనం ఏదైనా అనేస్తాం, ఎంత వ్యతిరేకంగా మాట్లాడేస్తాం, ప్రెస్ మీట్ పెట్టేస్తాం. ఒకటి, నేను ఇప్పుడు ఈ కోనేటి ఆదిమూలనే అంటలా, ఎవరైనా ఏ పార్టీలో వాళ్ళైనా సరే నేను డబ్బులు ఖర్చు పెట్టాను, వీళ్ళకి సఖ్యతగా ఉన్నంతసేపు బాగానే ఉంటారు. వీళ్ళిద్దరి మధ్య గొడవ రాగానే నా డబ్బులు ఖర్చు అయిపోయినాయి, నాకు ఇచ్చాను, నేను రాజీనామా చేస్తారా? ఎట్లా చేస్తారు రాజీనామా? మిమ్మల్ని గెలిపించింది ఎందుకు? 5 ఏళ్ల పాటు ఉండాలని. మీరు మధ్యలో ఇష్టం వచ్చినట్టు మీకేదో అలకలు ఉండి మీకేదో గొడవలు ఉంటే మీకు గొడవలు ఉంటే 4 గోడల మధ్య తేల్చుకోండి. లేదా పబ్లిక్ మధ్యలోకి వచ్చేసి నేను రాజీనామా చేస్తానంటే ఎవడు సొమ్ము మీరు ఖర్చు చేస్తారు? ఎవరి సమయాన్ని వృధా చేస్తారు? మరలా రాజీనామా చేస్తే ఎన్నికలు పెడితే
మరలా ప్రభుత్వానికి ఖర్చు. ఇది కాకుండా ప్రజలందరూ మళ్ళీ వచ్చి అక్కడ ఓటు వేయాలి, ఓటు వేయకపోతేనే చదువుకున్న వాళ్ళు మీరు ఓటుని ఉపయోగించుకోరా అని చెప్పేసి మళ్ళీ మాటలు. అది ఉపయోగించుకోవాలి అంటే వాళ్ళ యొక్క వృత్తులకు ప్రక్కన పెట్టి వచ్చి ఓటు వేయాలి. ఇదంతా ఎవరి గురించి? మీ గురించి. మీకు 5 ఏళ్ళు పరిపాలన చేయమని చెప్పేసి ఎమ్మెల్యేగా చేస్తే మీకు వాళ్ళకి ఏదో గొడవ వచ్చిందని చెప్పేసి మీరు ఇప్పుడు నేను రాజీనామా చేస్తాను, అసలు రాజకీయాలకు రామాకండి, రాజీనామాలు చేస్తాను అది ఇది అని భయపెట్టే లెక్క అయితే, బెదిరించే లెక్క అయితే 6-100 అయినా ఆ పదవి కాలం పూర్తయిపోయింది దాకా ఉంటా, నేను ప్రజలు ఇచ్చిన తీర్పు కట్టుబడి ఉంటానని చెప్పేసి మాట్లాడండి. అంతేగాని అధిష్టానంతో గొడవలు వచ్చినాయి, ఇన్ఛార్జీలు మార్చేశారు అది ఇది అని మాట్లాడుకుంటే ఏం ఉపయోగం? మీ పైన ఆరోపణలు లేకుండా చూసుకుని ముందు ఏ ఎమ్మెల్యే అయినా సరే మాట్లాడితే అది చేస్తావు ఇది చేస్తావు, మా డబ్బులు ఖర్చు తిస్తారు వెనక్కి. ఇప్పుడు నువ్వు సినిమాకి వెళ్తావు, నీకు నచ్చలేదనుకో, బయటకు వచ్చి నా డబ్బులు నాకు ఇచ్చే అంటావా? అసలు ఏం మాట్లాడతారో ఏంటో అర్థం పర్థం లేకుండా ప్రజాప్రతినిధిగా ఇలాంటి వాళ్ళు ఉన్నారు, చాలామంది ఉన్నారు. నేను ఈ ఒక్క పర్సన్ పాయింట్అవుట్ చేసి మాట్లాడట్లా. అఫ్కోర్స్ ఏదైనా మళ్ళీ ఇక్కడ దాని గురించి మళ్ళీ ఇక్కడ కార్డులు పట్టుకొస్తారు, దళిత కార్డులు లేకపోతే రిజర్వేషన్ కార్డులు, అది పక్కన పెట్టండి. ఇక్కడ తప్పు జరిగిందా లేదా, మీ పైన వచ్చిన ఆరోపణలు వాస్తవం కాదు అది మాట్లాడండి. అలాగే అధిష్టానం పైన అసంతృప్తి ఉంటే దాన్ని నిలదీయండి, అంతేగాని రాజీనామా చేస్తానని ప్రజల తీర్పును మాత్రం మీరు ఆడలాడొద్దు, అపహాస్యం చేయొద్దు. ఇది గుర్తుంచుకోండి, ప్రజలు ముఖ్యం. ఏ రోజైనా సరే ఏ ఎమ్మెల్యే అయినా నేను నా ప్రజలకి ఈ హామీ ఇచ్చాను అది నెరవేరుద్దామంటే నాకు ఫండ్స్ రిలీజ్ చేయట్లేదని ఏ ఒక్క ఎమ్మెల్యే అయినా సరే ముఖ్యమంత్రిని కానీ ఆ జిల్లా మంత్రిని కానీ నిలదీసి ఎప్పుడైనా సరే ప్రెస్ మీట్లు పెట్టారా? అది పెట్టరు. మనకి ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు మాత్రం ఈ తొడకొట్టుడు ఛాలెంజ్లు ఇవి చేస్తూ ఉంటారు. ప్రజల పట్ల కమిట్మెంట్ ఉండదు. మేము 100 కోట్లు ఖర్చు పెట్టాం, 70 కోట్లు ఖర్చు పెట్టాం, పైగా నా దగ్గర డబ్బులు లేవు, అప్పులు చేశాను, అప్పులు తీరుతానంటే ఎవడు ఖర్చు పెట్టమన్నాడు? నీ కెపాసిటీ ఏంటి? నీకు అప్పుడు ఎమ్మెల్యేగా పోటీ చేసే కెపాసిటీ లేదనుకో, ఇప్పుడు డబ్బులు ఎక్స్పెన్సివ్, పొలిటికల్గా నేను పోటీ చేయాలంటే 100 కోట్లు ఖర్చు అవుతుంది, నేను ఖర్చు పెట్టలేను, నా వల్ల కాదని సైడ్ అయిపోండి. అయినా అసలు ఎమ్మెల్యేగా అక్కడ 100 కోట్లు ఖర్చు చేశారా? సత్యవేడు నియోజకవర్గానికి అంత కాస్ట్లీ అయిందా? చెప్పించండి, మీ వెనకాల తిరిగిన వాళ్ళతో చెప్పించండి. పోనీ మీరు ఓటుకి ఎంత ఇచ్చారో ఏంటో తెలుసుద్ది. ఇట్లా ఉంటాయి అన్నమాట ఈ మాటలు, ఈ వ్యవహారాలు. ₹1 కోటి ఖర్చు అవుతాయా? ఎంత ఇచ్చారండి ఓటుకి? ఏం ఖర్చు పెట్టారు? పోనీ పార్టీని అంటిపెట్టుకొని మొన్న జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉండగా నేను 5 ఏళ్ళు ఈ తెలుగుదేశం పార్టీ కోసం శ్రమించాను, పార్టీ కేడర్ను కాపాడుకున్నాను, అప్పటి నుంచి విపరీతం ఖర్చు పెట్టాను అనే పరిస్థితి ఉందా మీకు? లేదు. మీరు అప్పుడేమో వైసీపీ ఎమ్మెల్యే, రెడీమేడ్గా వచ్చి ఎమ్మెల్యే అయ్యారు. మీది కాదు అధిష్టానం తప్పు యాక్చువల్గా ఇలాంటి వాళ్ళకి టికెట్లు ఇవ్వటం. వాస్తవంగా ఎవరైనా సరే పార్టీ నుంచి ఫిరాయించినోడికి ఇమ్మీడియట్ టికెట్ ఇవ్వకూడదు. అందులోనూ ప్రత్యర్థి పార్టీ, అక్కడ వేరే పార్టీ అయితే అనుకోవచ్చు. ఇప్పుడు జనసేన టీడీపీ అనుకోండి, పొత్తులో వాళ్ళు అటు ఇటు మార్చుకున్నారంటే అది వేరు. అక్కడ ఎవరైతే అప్పుడు దాకా అధికారంలో ఎలగబెట్టారో, ఎవరెవరైతే మరి అప్పుడు దాకా ఇబ్బంది పెట్టారో వాళ్ళని మళ్ళీ ఇటు రాగానే టికెట్లు ఇస్తే, ఇప్పుడు జనసేన పవన్ కళ్యాణ్ చేసేది కరెక్ట్. ఒక విధంగా చెప్పాలంటే సామినేని ఉదయభాను వచ్చాడు, సైలెంట్ గుండు, రేపు ఎలక్షన్ దాకా వద్దాం, ఈ 5 ఏళ్ళు సైలెంట్. కిలార్ రోసియా సైలెంట్. అంతేందుకు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి సైలెంట్. ఇది కరెక్ట్ డిసిషన్. ఏంటంటే పార్టీ ఫిరాయించి రాగానే పెత్తనం ఇవ్వకూడదు. ఒక 5 ఏళ్ళు మళ్ళీ ఎలక్షన్లు వచ్చిందాక అలా పక్కన పెట్టాలి. పెట్టిన అప్పుడు దాకా క్యాడర్, ఎందుకంటే ఇప్పుడు ఉదాహరణకు బాలినేనిదే తీసుకోండి. అప్పుడు దాకా బాలినేని వైసీపీలో ఉండి మొన్న ఎన్నికల ఫలితాలు రాగానే ఆయన జనసేనలోకి వచ్చాడు. మరి అప్పుడు దాకా జనసేన వాళ్ళని టీడీపీ వాళ్ళని ఇబ్బంది పెట్టాడు బాలినేని అనే అసంతృప్తి అక్కడ క్యాడర్కి ఉంటుందిగా. సో అందు గురించి ఏం చేస్తారు, ఆ అసంతృప్తి తగ్గేంత వరకు ఈయన జనసేనలో యాక్టివ్ నాయకుడు కాదు, ఆయనకి నేను ఏ పవర్స్ ఇవ్వలేదని పవన్ కళ్యాణ్ అలా ఆపుతాడు. దానివల్ల ఏమవుతుంది, పార్టీ క్యాడర్ కూడా ఓహో ఈయనకేం పవర్ ఇవ్వలేదు కాబట్టి మనకు హ్యాపీగానే ఉంది అని అనుకుంటారు. సో ఈ 5 ఏళ్ల సమయం మళ్ళీ ఎన్నికల సమయం వచ్చిన దాకా వాళ్ళు అలాగే ఉంటారు. కాబట్టి అప్పుడు దాకా వాళ్ళపైన ఉన్న వ్యతిరేకత, ఆగ్రహం అన్నీ ప్రక్కన అయిపోతాయి. ఇక ఇంతకాలం సైలెంట్గా పెట్టేశారు కదా, ఉన్నారు కదా, ఓకే ఫైన్, నెక్స్ట్ ఎలక్షన్ కదా 24లో మొన్న ఆయన రాగానే ఆయనకి ఏదో మంచి పదవి ఇచ్చేసి లేదా ఎమ్మెల్సీ ఇచ్చేసి మళ్ళీ ఆయనకి అధికారం ఇచ్చేస్తే అప్పుడు అసంతృప్తి వచ్చింది క్యాడర్లో. కానీ అలా చేయకుండా ఇలాగే ఉంచితే ఆ తర్వాత ఎన్నికల సమయాల్లో అప్పుడు అవకాశం ఇస్తే అప్పుడు క్యాడర్ మొత్తం సర్దుకుంటారు.
కానీ ఇక్కడ కొన్ని పరిస్థితులు అట్లా కాదు. కొంతమంది ఎమ్మెల్యేలు, ఆ ఎంఎస్ రాజు అనుకుంటా, ఆయన ఈయన పార్థసారథి కంటే నియోజకవర్గం మార్చి ఇచ్చేసారులేండి. సో అదే నియోజకవర్గంలో వీళ్ళకి అక్కడ ఇస్తే అది ఏమవుతుందంటే ఇది ఇలాంటి పరిస్థితులు వస్తాయన్నమాట. సో మొత్తం మీద మాట్లాడుకోవాల్సి వస్తే నాకు 100 కోట్లు ఇవ్వండి, 50 కోట్లు ఇవ్వండి. లోకేష్ గారు చూడండి, మిమ్మల్ని అడుగుతున్నాడు ఆయన. ఇదే జగన్మోహన్ రెడ్డి అయితే అడుగుతాడా నాకు 10 కోట్లు ఇవ్వరు నేను కనీసం? అప్పుడు దాని కథ వేరేలాగా ఉంటుందని చెప్పేసి చాలామంది చెప్పుకుంటూ ఉంటారు. సో అట్లా ఉంటుంది అనమాట. అప్పుడు లేవన్నారు, ఇప్పుడు లేస్తుంది అంటాడు కదా బాలకృష్ణ, ఆ టైప్లో ఉంది ఇప్పుడు. వైసీపీలో ఉన్నంతకాలం ఎక్కడ కిక్కురు మనలా. ఇప్పుడు మాత్రం 2 ఏళ్ళు అయిపోయేసరికే మేము రాజీనామాలు చేస్తాం, ఇవన్నీ అనవసరం అండి. మీ పార్టీలు మీరు ఏవైనా కింద పడండి మీద పడండి, కానీ ప్రజా తీర్పును మాత్రం అవమానించొద్దు. మళ్ళీ ప్రజా సమయాన్ని వృధా చేయొద్దు. మళ్ళీ మీరు ఎన్నికలు పెడతారు, మీ గురించి మళ్ళీ ఇచ్చేస్తారు, మళ్ళీ అక్కడ ప్రజలందరూ వాళ్ళ యొక్క పనులు పక్కన పెట్టేసి ఊర్లు వదిలేసి వచ్చి మళ్ళీ ఎక్కడెక్కడ పనులు చేస్తున్న వాళ్ళని కూడా మళ్ళీ వచ్చేసి అక్కడ ఓటేసి వెళ్ళాలా? ఏది మీరు చేసే ఘనకార్యాలకి. సో కాబట్టి ఇలాంటి ఎమ్మెల్యేలపై ఎట్లా ఉంటే బాగుంటుందనే మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్లో తప్పకుండా తెలియచేయండి. థ్యాంక్ యూ.